మావోయిస్టు స్థావరాలే లక్ష్యంగా పోలీసు బలగాలు అడవుల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. టార్గెట్ మావోయిస్టు దళపతి గణపతి, అదేవిధంగా టార్గెట్ మడవి హిడ్మా, ఇలా మావోయిస్టు పార్టీ కీలక నేతలే టార్గెట్గా బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవిని పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి అలజడి చెలరేగింది. బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టినట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లొంగిపోతారా లేకపోతే ఎన్కౌంటర్ అవుతారా అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులకు. మావోయిస్టు పార్టీ బడా నేతలు గణపతి, హిడ్మా టార్గెట్గా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించడంతో అడవిలో అలజడి మొదలైంది. మావోయిస్టు అగ్రనేతలు ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవిలో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ అడవి మొత్తం చూసినట్లయితే దాదాపు 2779 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకవైపు కొండలు గుట్టలతో శత్రు దుర్భేద్యంగా కూడా ఉంటుంది. మావోయిస్టు అగ్రనేతలకు నేషనల్ పార్క్ ఒక షెల్టర్ జోన్ లాగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. నలువైపుల నుంచి బలగాలు దాడి చేసేలా దాదాపు 30,000 మంది భద్రతా బలగాలు అడవిని చుట్టుముట్టినట్లుగా సమాచారం. మావోయిస్టులకు గతంలో షెల్టర్ జోన్గా ఉన్నటువంటి అబుజ్మన్ను క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కర్రెగుట్టలు, ఇప్పుడు ఇంద్రావతి నేషనల్ పార్క్. మావోయిస్టు సుప్రీం లీడర్ల కోసం ఆపరేషన్ను చేపట్టాయి భద్రతా బలగాలు. మావోయిస్టు స్థావరాల చుట్టూ వేల సంఖ్యలో బలగాలు మోహరించిన పరిస్థితి. గణపతి, హిడ్మా, దేవి, సోను, సుజాత, రామచంద్రారెడ్డి లాంటి బడా నేతల కోసం అడవిలో గాలింపు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీళ్లకు పెట్టని కోటగా ఉన్నటువంటి ఇంద్రావతిని జల్లెడపడుతున్నటువంటి వేళ దీన్ని మావోయిస్టుల ఆఖరి అతిపెద్ద స్థావరంగా చెప్తారు. ఇప్పుడు ఈ యొక్క ఆఖరి స్థావరాన్ని కూడా కూల్ చేయాలనేటటువంటి టార్గెట్గా భద్రతా బలగాలు టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలి అని చెప్పేసి ఇప్పటికే పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం అయితే ససేమిరా అంటుంది. ఇప్పటికే ఏదైతే 2026 వరకు మావోయిస్టులను అంతమొందించడమే ధ్యేయంగా ఈ యొక్క ఆపరేషన్ కగార్ను అయితే కొనసాగిస్తుంది. సో క్షణక్షణం అక్కడ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది.